నన్ను కూడా జిల్లా బహిష్కరణ చేస్తా, తాడిపత్రిలోకి అడుగు పెడితే పంచ ఊడికి కొడతా అని చెప్తాడు. ఏమన్నా తాడిపత్రి జేసీ కుటుంబాన్ని జాగీరా ఏమన్నా అనేది నా ఆలోచన. ఒకవేళ వాళ్ళ జాగీరో లేకపోతే వాళ్ళ ఆస్తి లేకపోతే అంటేనో ఇంకోటి చేస్తా అంటేనో అతను మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో నాకు 87,000 ఓట్లు ప్రజలు అక్కడ నన్ను వేసినారు. అంటే ఈ 87,000 ఓట్లు నాకు వేసినటువంటి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కావచ్చు, లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా నన్ను అభిమానించే వ్యక్తి. ఇంతమందిని పెట్టుకొని నేను తాడిపత్రికి నన్ను రానీను, జిల్లా బహిష్కరణ చేస్తా, రాష్ట్ర బహిష్కరణ చేస్తాను. ఈడేమన్నా పోలీస్ అధికారా, లేకపోతే కలెక్టరా, లేకపోతే ఇతను ఏమన్నా సీఎమ్మా? ఏందో ముందు అతని అర్హత ఏందో అతను చెప్పి తర్వాత మాట్లాడితే కూడా దీనికి ఒక అర్థం ఉంటుంది. రెండోది, BS3 BS4 వెహికల్ నేను కేసు పెట్టిండేది కాదు, అధికారులు కేసులు పెట్టిండేది. ఇతను తప్పు చేయబట్టే వాళ్ళు కేసులు పెట్టినారు. ఈడీ అటాచ్మెంట్ కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను, నా కొడుకులను, ఆ ఆర్టీఓ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులను అతను తిట్టడం జరుగుతుంది. మమ్మల్ని టౌన్లోకే కాదు ఎక్కడికి కూడా రానేను, మా అంతు చూస్తా అని చెప్తాడు. అయ్యా, నేను మీడియా రూపకంగా నీకు చెప్తాండా, మా అంతు ఎప్పుడోసారి చూస్తావు, కానీ ప్రతిసారి నువ్వు చూస్తా అంటే చూయించుకోనికి మేమే అమాయకులం కాదు, నీ ఇంటికాడ వంట మనిషి కూడా కాదు. నన్ను కొడతాడంట, లేకపోతే ఏందో చేస్తా అంట. నాకు ఏ విధంగా కుటుంబ సభ్యులు ఉండారో నీకు కూడా కుటుంబ సభ్యులు ఉండారు. నువ్వు కొడితే కొట్టించుకునేదానికి, నువ్వు ఏదైనా చేయించుకునేకి నేను అమాయకుని అయితే కాదు. ఇంకోటి కూడా చెప్తాను, తాడిపత్రి ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటాను. మీ అందరి కోసమే నేను అక్కడే ఉంటాను. మీ అందరి శ్రేయస్సు కోరి మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను వెంటనే స్పందించుతాను. అది ఎంత కష్టమైండేదన్నా కానీ. తిరిగి నువ్వు ఇట్లే అరాచకాలు చేస్తా, మా మీద దాడి చేయాలనో, ఇంకోసారి నా వెహికల్ మీద దాడి చేసో, నన్ను ఏందో హతమార్చాలనో, నీకు గతంలో కూడా మా కుటుంబంలో నువ్వు కూడా మా సోదరుని హత్య చేయించినావు. అయినా కూడా వద్దు ఈ ఫ్యాక్షన్ అనేది. ఈ 5 ఏళ్ళు అడిగిపెట్టివే చూపిస్తాను. వాడు ఏమన్నా ఏం కన్ను లేవా, చెవులు లేవా? ఇదండి సిపిఎం అని ఏమి నువ్వు బెదిరిస్తావు అనుకుంటావా? నాకు అందరికన్నా కమిషనర్ అక్కడ నాకు ఇదండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను అది కూడా మళ్ళీ పెట్టు. ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతల వేట మొదలు పెట్టేటప్పుడు తట్టుకునే శక్తి అవతల 5 ఏళ్ళే కాకుండా 5 ఏళ్ళు లాస్ట్ 5 ఏళ్ళే ఉండింది. ఏ పార్టీ ఫ్రాక్షన్ చేస్తాడ? ఏం కన్ను పోదా? ఏం చోటు నిలబడి సీజన్ పోసేదా? మాట్లాడతారు అందరూ, ఏం మాట్లాడతారు? ఏ హీరో మళ్ళీ రండి ఫ్రాక్షన్ చేస్తాడా? యా పార్టీ వచ్చిందా అంటే నేను ఊరుకుంటా. రాబోపాలేడు నీ మీద గౌరవం ఉండే పోయింది. ఎప్పుడున్నో వచ్చినా నేను అన్ని చూసినా, నువ్వు ఏ దానికి వచ్చినా నేను మలకరించిన, అన్ని దానికి ఆదరించిన, నువ్వు చెప్పిన పనులు మున్సిపాలిటీలు కూడా చేసిన. ఏమప్పా మ్యాచ్ ఫిక్సింగ్ చెప్పు జవాబు. నువ్వు నిజంగా మళ్ళీ ఫోన్ చేయి, అన్ని ఎత్తుకొని వస్తా. నీకు పంపించిన ఆ ముందు నన్ను పోలీసు వాళ్ళు ఎలా చూసినారు, ముసలోడిని చూసుకోకుండా. ఏమంత మ్యాచ్ ఫిక్సింగ్, ఏమంత మ్యాచ్ ఫిక్సింగ్. ఓహో, వెరీ గుడ్, వెరీ గుడ్ రాంగోపాల్. నా పక్కన ఎవరో కూర్చున్నారు మా వాళ్ళు, ఏం మాట్లాడలే. ఏం మ్యాచ్ ఫిక్సింగ్ రమ్మంటావా? ఏడో చెప్పు, అనంతపూర్లో ఏడ పెడతావు? నేను వస్తా, ఈ రూల్ ఇవన్నీ తీసుకొని వస్తా. హైకోర్టువి ఏమి లోయర్ కోర్టు, మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు, మళ్ళీ హైకోర్టు, మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. మళ్ళీ మానవ హక్కుల కోర్టు అన్ని ఇచ్చినాయప్ప. ఓహో, ఏంటి ఇది దౌర్జన్యము? ప్రభాకర్ ఇది రాకూడదంట. నా బస్సులను చూడాడు ఏమైనా
అంటే ఆ పొద్దు కనపడలేదు మీకు పవర్తో. అది కాదా వాడు ఎవరిని వేసినారు, ఐజీ గారిని డిఐజీ గారిని, దీంట్లో అంతా వాడే. ఇంత బాగున్నాయి నా బస్సు విషయంలో బాగా రాసినారు. అబ్బిన్నా కూడా చెప్పాడే ఈ పొద్దు మాట్లాడతారు అందరూ. వెన్నెల ఒకసారి రాత్రి పొద్దున వస్తాడు, అది వాళ్ళు తెలుసుకోలేకపోయినారు. మా నాన్న 32 నుంచి తాడిపత్రిలో ఉన్నాడు, 44 నుంచి ఇదే ఇంట్లో ఉన్నాడు.